చాలామందికి చెమట అంటే అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ నిజానికి చెమట అనేది మన శరీరానికి ఉన్న అద్భుతమైన రక్షణ వ్యవస్థ. అలాగే సహజ కూలింగ్ సిస్టమ్ కూడా. ఎండలో ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడు జ్వరం లేదా ఒత్తిడి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల అవయవాలకు నష్టం కలుగుతుంది. అప్పుడు చెమట గ్రంథులు చర్మంపై చెమటను విడుదల చేస్తాయి. అయితే చెమట ఆవిరిగా మారే సమయంలో వేడిని తొలగించి శరీరాన్ని చల్లపరుస్తుంది. చెమట లేకపోతే మన శరీరం త్వరగా వేడెక్కి హీట్ ఎగ్జాక్షన్ లేదా హీట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలకు గురవుతుంది. మనుషులు భూమిపై ఎక్కువగా చెమట పట్టే జీవుల్లో ఒకరు. దీనివల్ల మన పూర్వీకులు ఎక్కువ దూరాలు నడవగలిగారు, వేడి వాతావరణాలను కూడా వేటాడగలిగారు. హ్యూమన్ ఎవల్యూషన్లో చెమట కీలక పాత్ర పోషించింది. చెమట చర్మంపై ధూళి మరియు బ్యాక్టీరియాను తొలగిస్తుంది, చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది. చర్మానికి చెమట సహజమైన తేమ సమతుల్యత నిలుపుకోవడానికి సహాయపడుతుంది. అలాగే హానికరమైన సూక్ష్మజీవులను ఎదుర్కొనేందుకు సహాయపడే యాంటీ మైక్రోబియల్ పెప్టైడ్ను కొద్ది పరిమాణంలో అందిస్తుంది. శరీరంలో విష పదార్థాలను తొలగించే ప్రధాన అవయవాలు లివర్ మరియు కిడ్నీలు. అయితే చెమట ద్వారా కూడా కొంతమేరకు యూరియా, సీసం వంటి భారీ లోహాలు లాంటి పదార్థాలు విసర్జించబడతాయి. ఎక్సెసివ్ సాల్ట్స్ను బయటకు పంపడం ద్వారా చెమట శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా వేడి వాతావరణంలో చాలా అవసరం. సాధారణంగా చెమట పట్టినప్పుడు గుండె వేగం పెరుగుతుంది, రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ఆక్సిజన్ మరియు పోషకాలు శరీర కణజాలాలకు మరింత సమర్థవంతంగా చేరతాయి. ఆందోళన లేదా భయం వచ్చినప్పుడు చెమట పట్టడం గమనించారా? అది భావోద్వేగాల వల్ల వచ్చే చెమట. ఇది నర్వ్ సిస్టమ్తో సంబంధం కలిగి ఉంటుంది. ఇది శరీరానికి ఒత్తిడికి స్పందించడంలో సహాయపడుతుంది మరియు లోపల ఉన్న టెన్షన్ను విడుదల చేస్తుంది. చెమట బలహీనత కాదు, అది మన శరీరానికి ఉన్న శక్తి.